ఈ రోజున మనకు పరిశుద్ధాత్మ నడుపుదల కావాలి. మన స్వంత చిత్తం ప్రకారం నడవాలనుకుంటే పరిశుద్ధాత్మ నడుపుదల రాదు. చీకటి లోకమిది. మనం నడిచేటప్పుడు మనకు దీపం ఉండాలి. లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేము, తొట్టిల్లుతాము. దారి పొడుగునా ఒక్కొక్క అగ్గిపుల్లే గీస్తావు, అది వెంటనే ఆరిపోతుంది, నీవు ముందుకు సాగలేవు. మనకు పరిశుద్ధాత్మ నాయకుడు. ఆయన మనలోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. మన పరిస్థితులు, మన భవిష్యత్తు అంతా మన నాయకుడైన పరిశుద్ధాత్మకు అప్పగించాలి. ఆయన హెచ్చరికలు, ఆయన హితవాక్కు మనం వింటూ ఉండాలి. ఆత్మస్వరం వినడానికి ఆత్మ చెవులు కావాలి గదా. మనం ఆయనను నడిపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఆయన నడుపుదలలో మనం జోక్యం కలిగించుకోకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనకు సహాయకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి, ఆయనకు లోబడాలి. అప్పుడే మన విశ్వాసయాత్ర సఫలము, సార్థకము అవుతుంది. పరిశుద్ధాత్మ నడుపుదలలో కొనసాగే యాత్ర నిజంగా ఉద్రేకభరితము, ఉత్తేజకరము అని అనుభవం వల్ల తెలుసుకుంటాము. మనము ఊహించే దానికన్నా మిన్నగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఆత్మపూర్ణులై ఉండండి అనేది ఆజ్ఞ. 119వ కీర్తన అంతా దేవుని వాక్యం నడుపుదలకు సంబంధించిన కీర్తనే. గమనించాలి, వాక్యము, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఆత్మతో, సత్యముతో మనం ఆరాధిస్తాము, పనిచేస్తాము. వాక్యం ఆత్మ ద్వారా ప్రయోగాత్మకమవుతుంది. ఆత్మ వాక్యం ద్వారా ప్రయోజనాత్మకమవుతుంది. దేవుని ఆత్మ వాక్యాత్మ అని ఎన్నడూ మరచిపోకూడదు. సామెతలు 1వ అధ్యాయం 8 నుండి 19వ వచనం వరకు హితోపదేశం ఎంతో ఉంది. వాక్యోపదేశం, వాక్య బోధ విశ్వాసికి కంఠహారం. వాక్యం ప్రకారమే జీవించాలి. అలా జీవించే వారితో సహవాసం చెయ్యాలి. పాపమంటే ఏమిటో, నీతి ఎలాంటిదో, తీర్పు ఎందుకు ఎవరి మీదికి వస్తుందో మనకు బయలుపరిచేవాడే పరిశుద్ధాత్మ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉండాలి. వాటి యందు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం మనలను ప్రతి సత్కార్యానికి సిద్ధపరుస్తుంది, ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతియందు శిక్ష గరుపుతుంది. వాక్యముతో పాటు ఆత్మశక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి.